హలో అందరూ, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తు ఉన్నాను. అయితే ఈరోజు మీ ముందుకి నేను రాగి క్రిస్పీతోని వచ్చేసాను. క్రిస్పీ దోశ అంటే ఎవరికి నచ్చదండి? చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు అందరూ ఇష్టపడతారు. అందులో మనము హెల్తీగా ఉండాలని రాగిని ఇంక్లూడ్ చేశాను. ఇలా అయినా అందరూ తింటారు కదా. సో రాగిని నా డైట్లో ఆల్మోస్ట్ నేను యూస్ చేసేస్తున్నాను ప్రతి ఒక్క దాంట్లో, బికాస్ దాని హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. మెయిన్గా వచ్చేసి స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. అండ్ దీంట్లో కాల్షియం కానీ ప్రోటీన్స్ కానీ చాలా ఉన్నవి. సో వెయిట్ లాస్కి వచ్చేసి అయితే ఇది చాలా ఇంపార్టెంట్. మెల్లగా మెల్లగా మనం మిల్లెట్స్ అలవాటు చేసామనుకో, వితిన్ 15 డేస్లో డైలీ తింటే మీకే అర్థమైపోతుంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి అనేది. అండ్ ఇది మెయిన్గా డైజెషన్ అనేది ఎక్కువ కాదు. మనము టేస్టీ టేస్టీ ఫుడ్స్ తినాలి అనుకుంటే ఇలా చేసుకొని తిన్నామనుకో, వేరే వేరే జంక్ ఫుడ్స్కి అలవాటు అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ మెయిన్గా ఇంకోటి నాకు తెలిసింది ఏంటి అంటే, లైక్ మదర్స్కి మిల్క్ అనేది చాలా ప్రొవైడ్ అవుతుందంట దీనివల్ల. సో మీరు కూడా ఇలా కన్స్యూమ్ చేసుకున్నారనుకో డైలీ, ఈజీ అయిపోతుంది అండ్ హెల్తీగా కూడా ఉంటారు. సో చూసారు కదా అండి, నేను ఓన్లీ ఇందులో 3 ఇంగ్రీడియంట్స్ వాడాను. అది అటుకులు, ఇంకా మినపప్పు అండ్ మెంతులు. సో ఇవి 3 జస్ట్ వాష్ చేసి మంచిగా దాన్ని సోక్ చేసి పెట్టాను 4 to 5 hours. ఇందులోనే మనం రాగి డైరెక్ట్గా ఉంటే అందులోనే వేసి సోక్ చేసి పెట్టొచ్చు. బట్ నా దగ్గర రాగి ఫ్లోర్ ఉంది, అందుకే నేను అప్పుడు లాస్ట్ గ్రైండ్ చేసిన తర్వాత దాన్ని అప్పుడు నేను రాగి అనేది యాడ్ చేశానండి. సో ఇలా చేసినా కూడా మీకు రాగి అనేది క్రిస్పీగా మంచిగా అవుతుంది. సో దీన్ని ఓవర్ నైట్ మంచిగా ఫర్మెంట్ చేసిన తర్వాత మార్నింగ్ మనం వేడి వేడి క్రిస్పీ దోశ వేసేసుకోవచ్చు. మీరు కూడా నేను చూపించిన విధంగా చేసుకొని చూడండి ఎలా వస్తుందో. ఇలా నాలాగే క్రిస్పీ దోశ తినేయచ్చు. అండ్ కామెంట్లో కూడా చెప్పండి.